తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి దామోదర రాజ నరసింహ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. ఆలయం వెలుపల దామోదర రాజ నరసింహ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని అన్నారు. దైవ సన్నిధిలో రాజకీయాలు స్కామ్ల గురించి మాట్లాడబోనని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని సుభిక్షంగా ఉంటాయి. ప్రజలు సుభిక్షంగా ఉండాలి. ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే స్వామివారి ఆశీస్సులు ఉండాలి. స్వామివారి ఆశీస్సుల గురించి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని బయలుదేరుతున్నాను. తెలంగాణ చక్కగా ఉంటుంది, మంచి పాలన ఉంది. రాబోయే కాలంలో ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణంగా అందిస్తామనే విశ్వాసం స్వామివారి ఆశిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. బాగుంటాయి. కాంగ్రెస్కు తెలంగాణలో చాలా బాగుంటుంది. లిక్కర్ స్కామ్లో చాలా మంది పెద్ద పెద్ద కవితలు అంటారు. కేజీ అగర్వాల్ ఈ పవిత్ర స్థానంలో స్కామ్ల గురించి ఎందుకు మాట్లాడదాం మనము? ఏ విధంగా ఉండబోతుంది నెక్స్ట్ ఎలక్షన్కి స్కామ్లు ఇవన్నీ? స్కామ్లు అనే మాట కాదు, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఈ చర్య ఎప్పుడూ తీసుకోవాల్సింది, ఇప్పటికే ఆలస్యం.